ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివి. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఘనంగా 62వ హోంగార్డ్స్ యూనిట్ అవతరణ దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును మర్యాదపూర్వకంగా కలిసిన మత్స్యకారులు. ఫార్మా కంపెనీలు సముద్రంలోకి వేసిన పైప్ లైన్ల వలన తమ వలలకు నష్టం వాటిల్లిందని ఆవేదన. భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాష్ట్ర ఎస్సీ సెల్ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు ఉద్ఘాటన. భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరుదైన వ్యక్తి అని, ఆయన దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం రచన దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో అంబేద్కర్ సేవలు నిత్యం మనకు గుర్తుకు వస్తూనే ఉంటాయన్నారు. భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరుదైన వ్యక్తి అని జిల్లా కలెక్టర్ కొనియాడారు. మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా ఆయన దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అణగారిన, బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి ఆయన అహర్నిశలు కృషి చేశారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సిపిఓ పి త్రినాథ్, ఇన్ఛార్జ్ జిల్లా సాంఘిక సంక్షేమాధికారి జి శ్రీనివాసరావు, బీసీ సంక్షేమాధికారి ఎం లిల్లీ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిడి డి నాగార్జున, వివిధ దళిత ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒక రూపంలో మనకి అంబేద్కర్ గారిని కృషి చేసుకోవాల్సి వస్తూనే ఉంటుంది. కాన్స్టిట్యూషన్ సంబంధించి ఏదైనా పనుల గురించి కానీ, అదర్వైజ్ కమ్యూనిటీలో సోషల్ జస్టిస్ అంటే సమానత్వం గురించి కానీ, ఇలా రకరకాల పరిస్థితుల్లో మనం ఆయన కాంట్రిబ్యూషన్ ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతిరోజు ఇంపాక్ట్. అలాంటి చాలా అందైన నాయకుడు అండ్ ప్రతి ఒక్కళ్ళు అంటే ఓన్లీ ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీనే కాదు, అంటే ఒక ఓన్లీ వెంకటపట్నం కాకుండా మిగతా వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడే, చాలా అంటే ప్రతిరోజు లైఫ్లో ఉపయోగించుకునే మార్గం చుట్టిన కొద్ది మంది నాయకులు ఆయన ఉన్నారు. సో ఆయన వాళ్ళ సందర్భంగా వాళ్ళ కాకినాడ ఇంద్రపాలెం జంక్షన్లో మనం ఈ ప్రోగ్రామ్ నడుపుకోవడం, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సిపిఓ గారు హాజరవడం సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా 62వ హోంగార్డ్స్ దినోత్సవం జరిగింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు అదనపు ఎస్పీ భాస్కర్ రావు, అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాస్, హోంగార్డ్స్ డిఎస్పీ కెఎస్ఎస్ శ్రీనివాస్, హోంగార్డ్ ఆర్ఐ కె వెంకట్రావుల పర్యవేక్షణలో హోంగార్డ్ పరేడ్ కమాండర్ గా కె రాజేష్ నాయుడు పరేడ్ ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలోని హోంగార్డులచే గౌరవ వందనం స్వీకరించి పరిశీలన వాహనంపై పరేడ్ ను పరిశీలించారు. తదనంతరం పరేడ్ కమాండర్ సారథిగా మార్చ్ పాస్ట్ నిర్వహించి ప్లాటూన్ల వారీగా హోంగార్డుల జిల్లా ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు.
విధి నిర్వహణలో ఎన్నో సంవత్సరాలుగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 4 హోంగార్డ్స్ ఇటీవల కంపెనీ కమాండర్ పదోన్నతి పొందిన 6 హోంగార్డులకు ఎస్పీ అభినందనలు తెలియజేసి మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు, సంఘ విద్రోహ శక్తుల అణచివేత, ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు పోలీస్ బలగాలతో పాటు సమానంగా ప్రజారక్షణ, సమాజ శ్రేయస్సు కొరకు ముందుండి తమ సేవలను నిస్వార్థంగా ప్రజలకు అందజేయడంలో హోంగార్డుల పాత్ర ఎంతో కీలకమైనది అన్నారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ శ్రీనివాస్, ఆర్ఐలు వెంకట్రావు, నరసింహమూర్తి, కాకినాడ ఎస్టీపీఓ, టౌన్ సిఐ, ట్రాఫిక్ సిఐలు, ఎస్ఐలు హాజరయ్యారు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ ఓన్లీ మన శాలరీ ప్యాకేజ్ కూడా వచ్చింది. ఒకరు కానిస్టేబుల్ వచ్చి ఇలా బ్యాంక్ ద్వారా అప్రోచ్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయింది శాలరీ ప్యాకేజ్ వెల్ఫేర్ స్కీమ్. సో అలా మీ వైపు నుంచి కూడా ఫీల్డ్లో పనిచేసే విధానం టైంలో మీకు ఎదురైన ప్రాబ్లమ్స్తో పాటు లేదా ఇది చేస్తే బాగుంటుందా మనకందరికీ అలా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వీ విల్ డెఫినెట్లీ ట్రై టు ఇంప్లిమెంట్. సో అదర్వైజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద సర్వీసెస్ గివెన్ బై ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ గార్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో ఇంకొకసారి మనస్ఫూర్తిగా నేను మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అదే ఇదే టైంలో మీరందరూ ఇంకొకసారి కీపింగ్ ద హిస్టరీ ఆఫ్ హోమ్ గార్డ్స్ ఇన్ మైండ్, యూ హ్యావ్ టు వర్క్ థింకింగ్ అంటే మనందరూ సేవ, పబ్లిక్కి ఒక సేవ చేస్తున్నామని మనోభావంతో పనిచేయాలి. సో ఆ మనోభావంతో పని చేస్తే ఇంకా కొద్దిగా పని చేయడంలో హ్యాపీనెస్ ఉంటుంది, పని చేయడంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ మాటలు చెప్తూ ఇంకొకసారి ఇక్కడ ఉన్న అందరికీ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. యూ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం సాంప్రదాయ మత్స్యకారుల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మూలపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును కలిసి అరబిందో ఫార్మా కంపెనీలో నిర్మాణాలు జరుగుతున్నాయని, అరబిందో ఫార్మా కంపెనీ వాళ్లు సముద్రంలోని ఇన్లెట్ అవుట్లెట్ పైప్ లైన్లు వేయడం జరిగిందని, దీనివలన తమ వలలు ఆ పైప్ లైన్లకు చిక్కుకుపోయి 2.3 లక్షల రూపాయల వలలు నష్టం వాటిల్లుతున్నాయని, తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వనమాడిని కలిసి తమ సమస్యను విన్నవించుకోవడం జరిగిందని మత్స్యకారులు తెలిపారు. ఇదే జరిగిన రోజు మాకు ఇంకా మత్స్య సంపద నశించిపోవడం వల్ల పాటు అది మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోద్దండి. అప్పుడు ఇంకా మాకు చాలా తీవ్రమైన ఇబ్బందులు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడతారు. అందువలన మన కొండబాబు గారిని మా సమస్యలు విన్నవించుకోవడానికి కాకినాడ రావడం జరిగిందండి. దీనిపై కొండబాబు గారు కూడా సానుకూలంగా స్పందించి మీ సమస్యలు నెరవేర్చడానికి పక్క ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యనమల రామకృష్ణ గారు వీళ్ళందరూ సంప్రదించుకొని, వర్మ గారు, మర్రెడ్డి శ్రీనివాస్ గారు వీళ్ళందరితో మాట్లాడి మీ సమస్యలు పైకి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కరించడానికి కంపెనీతో మాట్లాడి మీకు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. దీనిపై మేము సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. మా సమస్యలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాం. రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి దగ్గరికి వచ్చామండి. దీనిపై నిన్న పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క సమస్యలను విన్నపించుకొని వారి ద్వారా తెలియపరచుకోవడానికి వచ్చామండి ఇక్కడికి. దీనివల్ల పూర్తిగా మత్స్యకారులు ఆ తీర ప్రాంతంలో ఉన్న మూలపేట గ్రామంలో ప్రజలు పూర్తిగా జీవనోపాధి కోల్పోయి వలసలు పోయే పరిస్థితిని ఏర్పడి అక్కడ మత్స్యకారులు కొంతకాలానికి గుర్తింపు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుందండి. దీనిపై ప్రభుత్వం వారు వెంటనే స్పందించి కంపెనీకు మాకు తగిన వారిదిగా ఏర్పడి నష్టపరిహారం లేదా ప్యాకేజీ కానీ ఇప్పించాలని కోరుకుంటున్నాం. భారతదేశానికి ప్రపంచంలోనే లిఖితపూర్వకంగా ఉన్న అతిపెద్ద రాజ్యాంగం రచించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఎస్సీ సెల్ నాయకులు సీకోటి అప్పలకొండ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొల్లబత్తుల అప్పారావు, నులుకుర్తి వెంకటేశ్వరరావులు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ కోరుకున్న సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. అప్పలకొండ గారు అలాగే నాయకులందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ అభిమానులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనందరికీ తెలుసు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా
ఈ రాజ్యాంగం అనేది ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాల్లో రాజ్యాంగాలు ఉన్నాయి. ఏ రాజ్యాంగం అయినా సరే మార్చడం జరుగుతుంటుంది. కానీ మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగం అయితే మాత్రం అది ఎప్పుడూ మార్చనలేదు. మార్చడం ఉంటూ జరిగితే మాత్రం అమెండ్మెంట్లు చేస్తారు తప్ప రాజ్యాంగాన్ని మార్చడానికి లేదు. అటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 122 దేశాలు తిరిగి రాయడం జరిగింది. ఈ రాజ్యాంగంలో దళితులకు సంబంధించిన హక్కుల గురించి క్లియర్గా రాజ్యాంగంలో రావడం జరిగింది. అందువలన భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన అడుగుజాడల్లో మనందరం నడాలని ఎదరికెళ్ళాలని చెప్పి కోరుకుంటారు. రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ అన్నిటికీ దూరం అయిపోతున్నారు చెప్తూ ఉంటారు. దాంతోపాటే ఈరోజు మహిళలు స్వేచ్ఛగా ఉద్యోగాలు చేస్తున్నారన్నా, రాజకీయ పదవులు చేస్తున్నారన్నా, మహిళలు ఓటు హక్కు వేస్తున్నారన్నా, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగం వల్లే ఈరోజు మహిళలు అందరుగా స్వేచ్ఛగా ఉద్యోగాలు చేస్తారు. కనుక వీరు కేవలం దళితులకి, బీసీలకి, అణగారిన వర్గాలకే కాదు, ఈ భారతదేశంలో ప్రతి ఒక్క మనిషికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగం మీద నడుస్తుందని చెప్తున్నాం. ఏది దృశ్యమైనా కానీ ఏది అదృశ్యమైనా కానీ అంబేద్కర్ రాజ్యాంగం ఈ భూమి మీద ఉంటుంది, తరతరాలకు ఆదర్శం అవుతుంది. అనేక మంది ఈ లోకంలో జన్మిస్తూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. కానీ ఆయన పెట్టినటువంటి రాజ్యాంగం మట్టుకి చెక్కు చెదరకుండా ఏమన్నా ఒకవేళ మారొచ్చేమో కానీ ఆ రాజ్యాంగం అమలు జరుగుతూ ఉంటుంది. అలాగే మా కాకినాడ జిల్లా నుంచి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సిటీ శాసనసభలో వనమాడి కొండబాబు బీసీ నాయకత్వంలో, అలాగే మాకు వెస్ట్ గోదావరి ఈస్ట్ కోనసీమ అంబేద్కర్ జిల్లా చూసుకున్నట్టుకైతే 3 ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు. ఈ జిల్లాలో మాకు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ అన్ని వర్గాలకి కూడా మా సిటీలో కాకినాడ నియోజకవర్గం నుంచి మా కొనబాడు వనబాబు గారి ఆధ్వర్యంలో మా అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఆకర్షిస్తూ 2029లో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసేంత వరకు కూడా ప్రయత్నిస్తాం. ఈ సందర్భంగా మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైకాపా నాయకులపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందని వైకాపా నాయకులు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని, గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం హయాంలోనే తమ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వనమాడి కొండబాబు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ వైసీపీకి చెందిన దొంగలకు భరోసా, ధైర్యం చెప్పేందుకే యాత్ర చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ యాత్ర కాకినాడ నియోజకవర్గం నుండి చేస్తే ప్రజలే జగన్ కు మరోసారి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, సెట్టిబల్జ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఒమ్మి బాలాజీ, నాయకులు తుమ్మల రమేష్, గదుల సాయిబాబా, బచ్చు శేఖర్లు పాల్గొన్నారు. ఆలోచించి ప్రభుత్వ సహకారంతో వాళ్ళందరికీ న్యాయం చేయాలి కదండి. న్యాయం చేయలేదు కాదు కదా, మీరు ఏం చేశారండి? న్యాయం చేయకుండా ఆ గొడవ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారండి? గొడవ మీ దగ్గరికి వస్తే ఆ గొడవని దగ్గర తీసుకుని వెంటనే రామారావుపేటలో బిల్డింగ్ ఒకటి ఉందండి దగ్గర, ఓ బిల్డింగ్ని ఆయన దగ్గర పెట్టుకుని న్యాయం చేస్తానని చెప్పి బిల్డింగ్ని కాకినాడలో రిజిస్ట్రేషన్ చేస్తే తెలిసిపోద్దని చెప్పేసి కొత్తపేటలో 5 డాక్యుమెంట్స్ వాళ్ళ సొంత మనుషుల ద్వారా, వాళ్ళ సభ్యుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడండి. ఇదిగో వాళ్ళ సభ్యులు, ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు 5 డాక్యుమెంట్స్ ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేయించేసుకోవడం కాకుండా వాళ్ళని పట్టించుకున్నది లేదు. ఆ రోజు వాళ్ళకి అండగా ధైర్యాన్ని ఇచ్చి నిలబడ్డాం. ఇంకా చాలా చేస్తుంటే ఆ రోజు కలెక్టర్కి, ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తే కలెక్టర్ అంతా ఆదేశాలు ఇచ్చి ఇంక ఇలాంటివి జరగకుండా ఆపాలని చెప్పి ఆపారు. మేము చెప్పాం కాబట్టి ఆ బిల్డింగ్తో ఆగింది. లేకపోతే ఇంకెన్ని చేయించేసుకున్నాం, ఆ బ్యాంకులో డబ్బులన్నీ తీసేసుకునేమో, ఏం చేసినాం. ఆ రోజు అండగా నిలుస్తాం. ఈ కక్ష సాధింపులండి ఇవాళ రోడ్డు మీద ఏడుస్తున్నారండి. ఇప్పటికి 50 మంది చనిపోయారు. అప్పుడు 23 మంది చనిపోయారు. ఇప్పుడు 50 మంది లెక్క వచ్చారండి చనిపోయిన వాళ్ళు. డబ్బులుండి, డిపాజిట్స్ ఉండి, మీ వల్ల, మీ ప్రభుత్వం ఉండడం వల్ల, మీరు చేసిన అన్యాయం వల్ల చనిపోయారు. ఈ రోజున ఇంకా చాలా అన్యాయం చేశారు మీరు. సరే అన్నీ చూద్దాం. అదే కాకుండా ఈరోజు ఆ టీడీఆర్ బాండ్స్ రూపంలో అక్కడ కొట్టేసాం. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళి సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటే ప్రైవేట్ బ్యాంకులు కూడా నీ చేతిలో తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించేసుకున్న ఆస్తులు ఏంటి. అదేవిధంగా ఇదంతా సంపాదించిన డబ్బు అంతా కూడా నీ ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుని ఈరోజు మా మీద మళ్ళీ కక్షాదింపులు అంటున్నాను ఈ రోజున. ఏమంటే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐశ్వర్య గ్రాండ్ హోటల్ ఉంది, మీకు తెలుసు, తీస్తారు. అది బ్యాంకులో ఉంది.
ఎంతోమంది సభ్యులకి ఆయన బాకీ ఉన్నాడు. ఎవరు ఆ యజమాని? సుమారు 79 మందికి బాకీలు ఉన్నాడు. 70 మంది బాకీలు ఉంటే వాళ్ళందరూ కూడా నీ చుట్టూ తిరిగారు. వాడు డబ్బులు ఇవ్వట్లేదు, చేయట్లేదు అని చెప్తే దాన్ని కూడా నీ చేతిలో తీసేసుకున్నావు. ఈ కాకినాడ ప్రజలు మాకు పలానా డబ్బులు ఇవ్వనంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తారు, అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. ఏదో ఉంటే న్యాయం చేయగలుగుతాం, లేకుంటే చేయలేము. కానీ ఈయన అలా కాదండి, న్యాయం చేయలేదు కదా, ఏ విధంగా అన్యాయం చేశాడు చూడండి. 70 మంది డబ్బుల కోసం మాకు రావాలి ఇక్కడ అని తిరుగుతుంటే ఆ హోటల్ని ఆడుతూ ఐపీ పెట్టించి అతనితో ఐపీ పెట్టించేసి అదే హోటల్ నుండి ఆ సభ్యులకు రూపాయి ఇవ్వకుండా, ఎవరికి ఏం డబ్బులు ఇవ్వకుండా, ఏమి ఎత్తో ఒకటికి ఇద్దరికి ఇచ్చుంటారేమో, ఇంకా చాలామందికి డబ్బులు ఇవ్వాలి ఆయన. 7 మందికి డబ్బులు ఇవ్వాలి హోటల్ ఆయన. ఆటో కార్మికులకు, ఆటో యూనియన్ నాయకులకు ఏ కష్టం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఆటో యూనియన్ నాయకులు గమిడి నాగభూషణం ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో వరుణ్ కంప్యూటర్స్ అండ్ ట్రావెల్ సెంటర్ ను మాజీ ఎమ్మెల్యే వర్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గమిడి నాగభూషణం ఆధ్వర్యంలో ఆటో యూనియన్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. పిఠాపురం ఆటో యూనియన్ ప్రెసిడెంట్స్ అందరూ ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చారు. అందులో ప్రెసిడెంట్ మన భూషణ్ గారి అబ్బాయి పని చదువుకుని మన పిఠాపురం వాస్తవ్యుడు, మన టౌన్ వాస్తవ్యుడు. పిఠాపురంలోనే వరుణ్ కంప్యూటర్ సెంటర్ పెట్టడం జరిగింది. దీంట్లో కంప్యూటర్ వర్కే కాకుండా లైసెన్సులు, అదేవిధంగా ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, చాలా రకాల సౌకర్యాలు ప్రజలకు కలిగించడానికి ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే మన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ భూషణ్ గారు మనవాడు, మన పిఠాపురం చెందినవాడు. ఇవాళ ఇక్కడ షాప్ ఓపెన్ చేసినందుకు ఇందులో ఉన్న సర్వీసులన్నీ కూడా మనం తీసుకుని ఇక్కడ పని చేసుకుని ఎంకరేజ్ చేస్తే మన వాళ్ళకి మనం సపోర్ట్ చేసి ఉన్నట్టు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇది వచ్చే సంవత్సరానికి ఇంకా పెద్దగా అవ్వాలి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్ లో గల కాకినాడ జిల్లా వైసీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, పార్టీ నాయకులు కురసాల సత్యనారాయణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పుష్పాంజలిని ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా దళితులకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బందిలి విరీషా సత్యబాబు, చిల్లి దేవరాజు, బాలి భువనేశ్వరి, మూకా కృష్ణంరాజు, జాషువా గిరి, తర్లంపూడి నాని, ధర్మారావు, మద్దూరి భాస్కర్, కొత్తారావి, గొడత సూర్యప్రకాష్, నామాడి సత్యనారాయణ, కొల్లుబోయిన భవానీ, వైఎస్ఆర్ రాజు, నల్లి వెంకటరమణ, నేరేడిమిల్లి రాజు, గణేష్ రాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ దేశ స్ఫూర్తికి ఊపిరిలూదే విధంగా ఎదిగిన మహానాయకుడు అంబేద్కర్. ఆయన స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకు కదలాలని, ఆయన స్ఫూర్తితో భవిష్యత్ తరాలని తీర్చిదిద్దాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నాతో పాటు మా నాయకులు, దాదాపుగా మా పార్టీలోని ముఖ్య ఎస్సీ నాయకులందరూ, అదేవిధంగా ఎస్సీ, బీసీ, ఇతర వర్గాలకు చెందిన నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే అంబేద్కర్ అనేటప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఆయనకి జయంతి నాడు కానీ, వర్ధంతి నాడు కానీ నివాళులు అర్పించడానికి ముందుకు రావడం, వారి స్ఫూర్తి అందుకుని ముందుకు వచ్చినట్టుగానే భావిస్తూ ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అందరూ చాలామంది ఉన్నారు కాబట్టి పేర్లు చెప్పట్లేదు, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కోల్పోవడం మా దళిత జాతి యొక్క దురదృష్టం. అంబేద్కర్ లేకపోతే ఈరోజు మేము ఎవరో లేము. ఈరోజు మేము తెల్లబట్టలు కట్టుకున్నాము, ఈరోజు మేము చదువుకుంటున్నా ఉన్నా, ఈరోజు సరైన తిండి తింటున్నా ఉన్నా, ఈరోజు సమాజంలో మేము ఒక గుర్తింపు, మేము మనుషులు అనే గుర్తింపు మా దళితులకు వచ్చిందంటే ఇది అంబేద్కర్ వల్లే. అంబేద్కర్ లేకపోతే మేము లేము. ఆయన మా దేవుడు. ఆయన లేకపోవడం మా దురదృష్టం, ఆయన కోల్పోవడం మా దురదృష్టం. ఆయన
చూపించిన మార్గంలో మేమందరం ఇవాళ బ్రతుకుతున్నామంటే ఆయన కారణం ఆయనే. ఆయన పడిన శ్రమ, ఆయన పడిన కష్టం, ఆయన పడిన ఇబ్బందులు చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. కానీ ఆ ఇబ్బందులు పడుతూనే ఆయన పిల్లలను కోల్పోతూ వాళ్ళ భార్య కూడా న్యాయం చేయలేకపోయినప్పటికీ కూడా మా కోసం, మా దళిత జాతి కోసం ఆయన చేసిన కృషిని మేము ఎప్పటికీ మరవలేం. ఆయనకి ఎప్పటికీ మేము కృతజ్ఞతగానే ఉంటాం, ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని తెలుసుకుంటున్నాం. చంద్రబాబు గారు, అలాగే కురసాల సత్యనారాయణ గారు, మేమందరం కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్యం విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలు అర్పించడం జరిగింది. ఈరోజు ఈ భారతదేశంలో మన అందరం కూడా స్వతంత్రంగా మన హక్కుగా మనం జీవిస్తున్నామంటే దానికి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్షని భావిస్తున్నానండి. ఈరోజు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరు ఏ వృత్తిలో పనిచేసినా దానికి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యంలో మానవుల హక్కులుగా ఆయన మన మానవులకు ఎన్నో హక్కులు నిర్పించారు. దాని ద్వారానే మనం అందరం ఇక్కడ జీవిస్తున్నాం. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం అందరూ గుర్తుంచుకోవాలి. ఆయన నడిచిన మార్గంలో మనం అందరం నడిచి మన భావితరాలకు ఆయన బాటను గురించి చెప్తూ ఇంకా ఆయన చెప్పిన అనేక మాటలు స్ఫూర్తిగా మనం నిలుపుకుంటూ మనం అందరం కూడా భారతదేశాన్ని గౌరవించి మనంత భాగంగా మన భారతదేశం అందరం కాపాడుకొని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం, భావ ప్రకటనకు సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన మహనీయుడని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షులు చెక్కల నూకరాజు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లంరాజు, పార్టీ నగర అధ్యక్షులు చెక్కల నూకరాజు, ఏఐసిసి సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తిలు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో బాబాసాహెబ్ను ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా గుర్తించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి పోలిశెట్టి శ్రీను, నాయకులు దవలూరి ధనకోటి, పిల్లి చిన్న, కృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో కర్ణాటకలోని, తెలంగాణలోని, తర్వాత హిమాచల్ ప్రదేశ్లోని కూడా ఈ లెక్కింపు జరుగుతూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏమిటంటే మరి సమాజంలో సమానత్వం, తర్వాత వెనుకబడిన జాతులకి మరి వాళ్ళకి బెనిఫిట్స్ అందించడం అనేది కాంగ్రెస్ పార్టీ మరి కట్టుబడి ఉంది. ఈవేళ మరొక అంశం కూడా మన ముందుకు వచ్చింది. ఎస్సీ వర్గీకరణ అనేది కూడా మరి అంశం ముందుకు వచ్చింది. ఎందుకంటే ఎస్సీస్లో రకరకాల జాతులు ఎస్సీస్లో ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి మరి మనం భారతదేశంగా, భారత ప్రభుత్వంగా ప్రయత్నాలు చేయాలి. ఆ అంశం కూడా ముందుకు వచ్చింది. అంతేకాకుండా భీమ్రావ్ అంబేద్కర్ గారు చెప్పిన ముఖ్య అంశం ఏమిటంటే మనం చదువుకుని పైకి రావాలనేది ముఖ్యంగా దళితులకు ఆయన ఇచ్చిన సందేశం. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడకుండా చదువుకోండి, ఆర్గనైజ్ అవ్వండి, ఎడ్యుకేట్ చేయండి, మీ హక్కుల గురించి అనేది ఆయన చెప్పిన సందేశం. అది మరి ప్రతి వర్గానికి కూడా అది వర్తిస్తుంది. ఎందుకంటే ఇవాళ అవకాశాలు అందుకోవాలంటే ముఖ్యంగా ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆ అవకాశాలు అందుకోవాలంటే ముఖ్యంగా ఎవరు అందుకోవాలంటే వాళ్ళు చదువుకోవాలి, మరి జ్ఞానాన్ని పొందాలి. వాళ్ళు పెరుగుదలతో పాటు దేశానికి కూడా ప్రయత్నం తీసుకురావాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం కళా వెంకటపురంలో మా పల్లవరాజు గారి సమక్షంలో జరుపుకుంటున్నాం. ఆయన బడుగు బలహీన, ముఖ్యంగా దళితులు ఏ విధంగా గతంలో దళితులు చిన్నచూపు చూశారో ఆయన ప్రత్యేకంగా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సమపాలన, అందరికీ న్యాయం జరగాలని ఆయన ముఖ్య ఉద్దేశంతో చాలా మరి మన భారతదేశానికి ఆయన సహకరించారు. అలాగే ఆయన రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ సమపాలన ఉంటూ మరి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, విద్యతోటే మనం ఏదైనా సాధించగలం అనే ప్రణాళిక తీసుకొచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అలాంటి మహానుభావుడిని మా కాంగ్రెస్ పార్టీ సగౌరవంతో ఆయన వర్ధంతి ఈరోజు
మేము కళా వెంకటరావు గారి భవనంలో జరుపుకోవడం జరుగుతుంది. దళిత బలహీన వర్గాల వికాసానికి పూలబాట వేసి దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగగీతా విశ్వనాథ్ కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పిఠాపురంలో వంగగీతా విశ్వనాథ్ నేతృత్వంలో ఘనంగా జరిపి నివాళులు అర్పించారు. ముందుగా పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైసీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వంగగీతా విశ్వనాథ్ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పిఠాపురం పట్టణం రథాలపేట వద్ద గల బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జోహార్లు పలికారు. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలకు భారతదేశ అభివృద్ధికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను వంగగీతా విశ్వనాథ్ వైసీపీ నాయకులు పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా వంగగీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమళ జ్యోతి అప్పలరాజు, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, వద్దినేడి సుజాత, వజ్రపు వీరేష్, వజ్రపు బాబీ, బత్తుల రాజశేఖర్, పెదపాటి రాజేష్, ఉలవల భూషణం, బత్తుల సాయి, గుడాల రామకృష్ణ, ఖండవిల్లి చిన్నలోవరాజు, పాలిక ప్రవీణ్, కొత్తపల్లి బుజ్జి, జవ్వాది కృష్ణమాధవరావు, ఆనాల సుదర్శన్, బండి దావీదు, బోనం బుజ్జి, సామరౌతు లలిత, మఠం లోవరాజు, బోనాసుల శివ, జవ్వాది నాయుడు, సురవరపు అయ్యన్న, మొహిద్దీన్, పైల రమేష్ నాయుడు, జహూర్ అలీ తదితరులు పాల్గొన్నారు. మేమందరం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగం ఏం చెప్తుంది? న్యాయం చేయమని చెప్తుంది, సమన్యాయం పాటించమని చెప్తుంది, అన్యాయం జరిగిన వారికి న్యాయం అయ్యే విధంగా చేయమని చెప్తుంది, అన్యాయం చేసిన వారిని తీవ్రంగా శిక్షించమని చెప్తుంది. కానీ ఇక్కడ వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితులు మనకి ఇప్పుడు కనబడతా ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ 4-5 నెలల్లోనే మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, తీవ్రమైన దాడులు, ఎన్నో వందల కేసులు వస్తున్నా కూడా ఇంకా ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితులు, అలా మహిళల భద్రతని భయాందోళనలో పెట్టిన పరిస్థితులు. అంతేకాకుండా సోషల్ మీడియా పేరుతో ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు, నిజమైన కేసులు అంటే పర్వాలేదు, తప్పుడు కేసులు పెట్టి వారిని రోజుల తరబడి జైల్లో పెట్టి, అంతేకాదు ఒక్కొక్క స్థానంలో తనున్న స్థానంలోనూ తనకు తెలిసిన స్థానంలోనూ కాదు, ఎక్కడో వేరే జిల్లాల్లో కూడా ఒకళ్ళ మీద కేసులు పెట్టి అంటే ఇబ్బందులు పెట్టడానికి, ఆందోళనకు గురి చేయడానికి, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు ఆశయాలకు అనుగుణంగా నడిచే ప్రభుత్వం కాదు అనేది మనకు తెలుస్తాం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. అంబేద్కర్ గారు నివాళులు అర్పించడమే కాదు, ఆయన ఆశయాల సాధనకు అనుగుణంగా మన అందరం కూడా నడవాల్సిన అవసరం, ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వాలు నడిపించాల్సిన అవసరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎవ్వరూ చేయనట్టుగా అందరికీ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అందరికీ కూడా, అందరి పేదలందరినీ కూడా అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే చేయాలి. ఎవరైతే పేద వర్గాలు, అట్టడుగు వర్గాలు ఉన్నారు, ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరే ఎన్నికల్లో హామీ ఇచ్చే ఈ ప్రభుత్వాలు మేము వచ్చిన వెంటనే అన్ని ఇస్తామని. పేద వర్గాలకి అమ్మఒడి లేదు, పేద వర్గాలకి పథకాలు లేవు, పేద వర్గాలకి ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క రైతులు చూస్తే వాళ్ళకి ధాన్యానికి ధర లేదు, ఒక పక్క దళితులకి నిన్న దళితులకి ఇచ్చే కరెంటుకు 200 రూపాయల కరెంటు కూడా పూర్తిగా తీసేసే పరిస్థితులు వచ్చింది. ఇవన్నీ చూస్తున్నట్టయితే విధానం ఇక్కడ చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి కింద కనబడతాం. కాబట్టి అట్లా కాకుండా మేము అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారి సమక్షం నుండి మేము కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలంగా పరిపాలించాలి, ప్రజా ఆశయాలకు అనుగుణంగా, ప్రజల ఆలోచనలకు అనుకూలంగా పరిపాలించాలని చెప్పి, ఆ విధంగా జరగనందుకు మేమందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో తీవ్రంగా నిరసన తెలియజేస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా మేమందరం కూడా నివాళులు. జిల్లా పర్యటనకు విచ్చేసిన హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు నటరత్న కళామందిర వ్యవస్థాపకులు చంద్రమౌళి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. మదర్పూర్ ఎయిర్పోర్ట్లో దిగిన నందమూరి బాలకృష్ణకు నటరత్న కళామందిర వ్యవస్థాపకులు పుచ్చకాయల చంద్రమౌళి, తురగా సూర్యారావు, ఎంఎస్ కుమార్, పి గోపీకృష్ణలు గజమాల వేసి సత్కరించారు. పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి చిత్రాలను డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దిన వీరాభిమాని చంద్రమౌళి అభినందనీయుడు అని అన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల
విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 cervical spondylosis, L4L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా టీజర్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్దాపురం జనసేన పార్టీ ఆఫీసులో బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా టీజర్ ను జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ అనంతరం తుమ్మల బాబు మాట్లాడుతూ బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ టీజర్ చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. ఇలాంటి మంచి చిత్రాన్ని అందిస్తున్న డైరెక్టర్ సత్య సలాది, ప్రొడ్యూసర్ పిట్టా మణిరాజు, సలాది శ్రీనివాస్ బాబు, ఇతర నటీనటులకు సినిమా యూనిట్ కి అభినందనలు తెలియజేశారు. డైరెక్టర్ సత్య సలాది మాట్లాడుతూ ఫుల్ యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్, కామెడీ, సెంటిమెంట్, రొమాంటిక్ సినిమా బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆదరించడానికి ముస్తాబవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ స్టేట్ ప్రెసిడెంట్ పిట్టా వరప్రసాద్, బడుగు బాబీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పిట్టా జానకి రామారావు, పెద్దాపురం పట్టణ జనసేన నాయకులు కరణం కామేశ్వరరావు, డాక్టర్ సబ్బెల్ల శ్రీను, బికిన కుమార్, ఆదివంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఏదేమైనా ఎస్ఎస్ ఫిలిం అకాడమీ వారు ఇది 2వ సినిమా చేస్తూ ఉన్నారు. గతంలో వారవ జతకాలనేటువంటి సినిమాని నిర్మించడమే కాకుండా ఈ రోజుల్లో చిన్న సినిమాలకి థియేటర్లు దొరకడం కష్టంగా ఉన్న సందర్భంలో రిలీజ్ చేసి వారి యొక్క బలాన్ని నిరూపించుకోవడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే చిన్న చిన్న నిర్మాతలకి, దర్శకులకి కూడా, ప్రేక్షకులు కూడా సహాయం అందిస్తే, వారికి తోడ్పాటుగా ఉంటే వారి మదిలో మెదిలేటువంటి ఆలోచనల్ని ఒక చిత్రంగా రూపొందించి ప్రేక్షకులకు కానీ, ప్రజలకు కానీ ఒక మంచి మెసేజ్ రూపొందించే విధంగా మరింత ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులు కూడా ఇటువంటి సినిమాలను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని DLDO వాసుదేవరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం జరిగింది. కాకినాడ రూరల్ ఎంపీడీఓ సతీష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో DLDO వాసుదేవరావు ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. అదేవిధంగా కార్యాలయం ఏవో భీమశంకర్రావు, NRGS సిబ్బంది పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన నిబంధనలకు అనుగుణంగా నడుపుకోవడానికి అవసరమైన రాజ్యాంగము నిర్మించడానికి ఆయన పూర్తి సహాయ సహకారాలు అందించి తన మేధస్సుని పెట్టి భారత ప్రజలకు అతను ఎనలేని సేవ చేశారు. అతను నిర్మించిన రాజ్యాంగాన్నే మనము చిన్న చిన్న సవరణలు చేసుకుంటూ దానికి అనుకూలంగా మన పరిపాలన ఇంత 75 సంవత్సరాల వరకు సాగించాము. సో అది విజయవంతంగా సాగిందని చెప్పడానికి మన యొక్క భారతదేశ అభివృద్ధి మనకి తార్కాణంగా నిలుస్తుంది. మరి ఇటువంటి మహనీయులకు మనము స్మరించుకోవడం అనేది మనకి ఒక రకమైన గర్వకారణము, ఆనందదాయకము. ఈ సందర్భంగా అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు ఒక నిర్దేశం చేసి ఉన్నారు. ఇప్పుడు ఆయన అనుగుణంగానే మనందరూ ఈ రాజ్యాంగం పట్ల ఆయనకి ఇచ్చిన గౌరవం ఆయన్ని అనుగుణంగానే మనం ఈరోజు జీవనం సాగిస్తున్నాము. ఈ సందర్భంగా ఆయన్ని తలుచుకోవడం మన కర్తవ్యంగా భావించి
ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అన్ని వర్గాలు ఐక్యం కావాలని, భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి దేశంలోని సకల జనులకు ఆ ఫలాలు అందించడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఇచ్చే ఘన నివాళి అని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ బుద్ధ విహార్ అధ్యక్షులు డాక్టర్ కె బాబ్జీ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాకినాడ అంబేద్కర్ భవన్లో భారత రాజ్యాంగం విశిష్టత అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రముఖులు హాజరై ప్రసంగించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కె బాబ్జీ మాట్లాడుతూ అంబేద్కర్ తన కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసి ఈ దేశానికి చేసిన సేవలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సత్యస్కాన్ అధినేత డాక్టర్ కాదా వెంకటరమణ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, కొందరివాడు కాదని, ఈ దేశంలోని బహుజనులను కలవనీయకుండా రాజ్యాధికారాన్ని దూరం చేసి కొన్ని పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయని, అందరూ సమైక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ అడ్వకేట్ జవహర్ అలీ మాట్లాడుతూ పాలకులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మైనారిటీ బహుజనులను వివక్షతకు గురి చేస్తున్నారని, ఈ పరిస్థితిని గమనించి బడుగు బలహీన మైనారిటీ వర్గాలు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మొలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి ఒక చారిత్రక నేపథ్యం, ఒక తాత్విక పునాది ఉందని, 5000 సంవత్సరాల సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో విశేషమైన మార్పులకు రాజ్యాంగం ఒక దీక్ష చేసిందని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దళాల సుబ్బారావు, బామ్ షెఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాముడు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ సూచించిన సామాజిక న్యాయం, లౌకిక విధానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, నేడు అగ్రకుల ఆధిపత్య రాజకీయ పార్టీలు రాజ్యాంగానికి వక్రభాష్యాలు చెబుతూ అమలు చేయకుండా దళిత బహుజనులకు అన్యాయం చేస్తున్నారని, దీనిని ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యంగా తిప్పికొట్టాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం నేడు రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో ఎత్తివేసే ప్రక్రియను ప్రారంభించాలని చూస్తుందని, ఓబీసీలకు క్రిమీలేయర్ పేరుతో నష్టం చేకూరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ సాధనా సమితి, అంబేద్కర్ బుద్ధ విహార్ నాయకులు, పలువురు దళిత సంఘాల నాయకులు, మేధావులు, డాక్టర్లు, అడ్వకేట్లు పాల్గొన్నారు. నిజమైన బాబా అంబేద్కర్ గారి భావజాలంలో ఈ దేశంలో వివక్షాన్ని ఉండడానికి వీళ్ళేది అందరూ సమానమే. ఇందాక చెప్పారు కాదా వెంకటరమణ గారు, ప్రజాస్వామ్యం యొక్క అర్థాన్ని అంబేద్కర్ గారు ఎలా చెప్పారు? మెజారిటీ వాళ్ళు ఉన్నటువంటి వారి మీద బాధ్యత మైనారిటీలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత. మెజారిటీ ఎక్కువ మంది ఉన్నంత మాత్రాన అధికారులు ఎక్కువ మంది వాళ్ళ శక్తుల్లో ఉన్నప్పటికీ కూడా మైనారిటీని, వెనుకబడిన వారిని, దళిత వర్గాలను అందరినీ కూడా సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత. అవి సంరక్షించబడినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది, నిజమైన రాజ్యాంగ విధానం అవుతుంది, మనం అమలు చేసిన వాళ్ళు మొత్తం. కానీ దేశంలో పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయి. ఒకప్పుడు మహిళల పట్ల వివక్షను చూసాం, ఎదుర్కొన్నాం, అనేక చట్టాలు తెచ్చుకున్నాం. దళితుల పట్ల వివక్షను చూసాం, అనేక చట్టాలు తెచ్చుకున్నాం, ఆ చట్టాల ద్వారా ఉపశమనం పొందుతూ వస్తున్నాం. కానీ ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే నేను ఒక మైనారిటీ ముస్లింగా మీ ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మన సమాజంలో ఇంచుమించు దక్షిణ భారతదేశంలో కనపడడం లేదు, కానీ ఈ దేశంలో ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మైనారిటీలు ఆస్తులు కొనలేని పరిస్థితి ఈ భారతదేశంలో. అట్టడి వర్గాలన్నీ ఊపిరి పోసుకునేటట్టు చేద్దామనే మహాసంకల్పాన్ని నెరవేర్చేటట్టు తన జీవితకాలంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వెచ్చించి తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అనితర సాధ్యమైన తన మేధస్సుతో రాసిన రాజ్యాంగంలో ఏముందో మనందరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనకెంతో ఉంది. దాని గురించే ఈ మహాసభని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి పరిస్థితుల్లో మనకు తెలియకుండా ఎన్ని హక్కులు మనం కోల్పోతున్నామో తెలుసుకోవాలంటే రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా తెలిసిన ఈ మేధావుల నుంచి కొద్దిగా అయినా మనం అందరం తెలుసుకొని మన హక్కుల్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి, మనం అందరం కలిసికట్టుగా ఎలా సాధించుకోవాలని తెలుసుకోవాలనే చిన్న మా ప్రయత్నమే ఈ సభ. మనల్ని మనుషులుగా ఈ సభ్య సమాజంలో గుర్తించేటట్టుగా చేసిన ఆ మహనీయుని ఈ సభలో స్మరించుకుంటూ, కీర్తించుకుంటూ, అంబేద్కర్ గారు కొందరి వాడు కాదు, మనందరి వాడని తెలుపుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులను
అర్పించుకుందాం. కాకినాడ నరసింహ రోడ్ కుంతీదేవిపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా భీమ్ ఆర్మీ రాష్ట్ర నాయకులు పిల్లి శివకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు, అంబటి చిన్న, కాశీ బాలయ్య, దౌర్ల చిట్టిబాబు, కాకిలేటి రవీంద్ర, కొవ్వూరు భీమ్ ఆర్పీ నాయకులు ఉబారాజు, ఈరుల్లు రాజ్ కుమార్, 24వ డివిజన్ టీడీపీ నాయకులు నాని, న్యాయవాది మూర్తి తదితరులు పాల్గొన్నారు. అదే సందర్భంగా 2 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మీ అందరికీ తెలుసు, ఒక రాజ్యాంగాన్ని పొందుపరిచిన వ్యక్తి. ఆ రాజ్యాంగాన్ని పొందుపరచబట్టే ఈరోజు ఈ దేశంలో మరో 15 వర్గాలు కానీ, అదేవిధంగా సామాన్యులు కానీ ఈరోజు ఇలా బతకగలుగుతున్నారు. అదేవిధంగా ఆయన రాజ్యాంగం ప్రపంచానికి ఒక ఆదర్శం. అలాంటి వ్యక్తి ఆయన ఒక పేరు మీద అనేక కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చేయడం జరిగింది. అంబేద్కర్ భవనాలు కట్టి, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్స్ కట్టి, దళిత వాళ్ళు అనేక కార్యక్రమాలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ సోదరులందరూ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, పేదవాళ్ళు కానీ, చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఉన్న వాళ్ళు కానీ, అలాంటి వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి ఆర్థికంగా బలపరచడం జరిగింది. ఆర్థికంగా బలపరచడం కాకుండా విదేశీ విద్య పెట్టి విదేశాల్లో వెళ్ళి చదువుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. చాలామంది చదువుకున్న వాళ్ళు డబ్బులు లేక విదేశాలు వెళ్ళలేక ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విదేశీ విద్య పెట్టి చదువుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు 100% నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వానికి గర్వంగా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ రమణయ్యపేటలో గల వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దేశంలో పరిశ్రమల కోసం, ఎస్సీజెడ్ల కోసం, ప్రత్యేకించి ఎస్సీజెడ్ల కోసం భూసేకరణ చేసి రైతుల ఆందోళన నేపథ్యంలో తిరిగి వాళ్ళకి భూములు అప్పగించిన సంఘటన ఎక్కడైనా జరిగితే అది ఆంధ్రప్రదేశ్లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అసలు కాకినాడ ఎస్సీజెడ్ పూర్వపరాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనేది చూస్తే స్థూలంగా 2-3 విషయాలని మీకు చెప్తా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అదృష్టం ఏంటంటే ఆయనకున్న మీడియా బలం. తన సొంత మీడియాలా నడుపుతున్న కొన్ని సంస్థలు తిమ్మిని బమ్మిని చేసి చంద్రబాబు నాయుడు గారు అనే మహా నాయకుడు, ఆయన బాహుబలి అన్నట్టుగా చూపించే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ఎతటి వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా, అవినీతిపరులుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ముమ్మరం చేశాయి. ఈరోజు ఈ ప్రభుత్వ బలహీనతల్ని దాచిపెట్టే క్రమంలో గతంలో ఏదో జరిగిపోయిందని ప్రజల్లో భ్రమలు కల్పిస్తూ ఉన్నాయి. 2003లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల ఏర్పాటు కోసమని తొండంగి మండలంలో కొంత భూమిని, ఆ తర్వాత 2005లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కాకినాడలో తునికి కాకినాడకి మధ్య ఒక పారిశ్రామిక ఆర్థిక మండలిని తీసుకురావాలని ఎస్సీజెడ్ని ప్రపోజల్ చేసి సుమారు ఒక 10,400 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ క్రమంలో ఇంచుమించుగా 8,120 ఎకరాల భూమిని సేకరించారు. అప్పట్లో ఎకరం 3 లక్షల రూపాయలకి భూసేకరణ జరిగింది. మీ అందరికీ తెలుసు భూసేకరణ జరుగుతున్నప్పుడు జరిగిన ఇష్యూస్.
అది 2005 నుంచి 2008 వరకు భూసేకరణ జరిగినప్పుడు రైతుల ఆందోళనలు, ఈ రేటుకి మేము ఇవ్వం, మా దగ్గర ఈ పరిశ్రమ వద్దని పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు జరిగినప్పుడు 2008లో రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్న ముఖ్యమంత్రి దీన్ని ఇక్కడ తీసుకురావడం వల్ల అభివృద్ధి జరుగుతుందని నమ్మి భూసేకరణ చేసి మొదట ఓఎన్జీసీ వస్తున్నారు, తర్వాత ఇంకొక హెచ్పిసిఎల్ రిఫైనరీ వస్తున్నారు, ఆ తర్వాత వేరే ఒక కన్సార్టియము ఈ రోజున ఏదైతే కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టు యాజమాన్యంలో భాగస్వామైన కేవీ రావు గారు తదితరుల నాయకత్వంలో భూసేకరణ జరగడం, ఆ తర్వాత దీన్ని జిఎంఆర్ ఎస్సీజెడ్ని తీసుకోవడం జరిగినప్పుడు 2008లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేవారు. నేను వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రానివ్వను, కాలుష్య పరిశ్రమలు రానివ్వను, రసాయన పరిశ్రమలు రానివ్వను అని చెప్పి, నేను వస్తే వీటన్నిటిని కూడా తిరిగి ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడారు. ఆ క్రమంలో మళ్ళీ ఆయన ప్రభుత్వం రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2012లో రైతు ఆందోళనలకి, వామపక్షాల ఆందోళనలకి ఆయన మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీ కూడా చాలా క్రియాశీలకంగా ఉంటూ ఆయన ఇక్కడికి వచ్చి ఏరువాకసాగాడు. నిజాయితీగా బతకాలని కోరుకోండి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాల మహాగర్జన రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పిఠాపురంలో రాధాలపేట వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి దానం లాజర్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దానం లాజర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బండి సాయి తదితరులు పాల్గొన్నారు. మగవాళ్లతో సమాజంలో అందరితో సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుని సమానత్వం కలిగి ఉన్నారంటే దాని యొక్క కీర్తి హిందూ కోడ్ బిల్ పెట్టి మహిళలకు అందరికీ కూడా రక్షణ కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజున మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మన సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలని నిర్దేశించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంతేకాకుండా ఆర్థిక విధానం పుట్టుపడకుండా మన సెంట్రల్ మన బ్యాంకును ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ రిజర్వ్ బ్యాంక్ను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ యొక్క దేశ కార్మిక వ్యవస్థ అన్ని వ్యవస్థల్ని కూడా, కార్మిక చట్టాన్ని కూడా రూపొందించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సమానం బడుగు బలహీన వరకు ఎంతో వెనకబడిపోయిన పైకి తీసుకొచ్చి వాళ్ళని కూడా సమానత్వంగా చేసినటువంటి ఏకతత్వం కలిగినటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈ రోజున అందరం కూడా సమానతగా ఇంత ఇదిగా ఉన్నామంటే రాజ్యాంగం రాసిన స్ఫూర్తే అని తెలియజేసుకుంటున్నాం. ఐడి కార్డులు ధరించడం వల్ల విద్యార్థులకు వ్యక్తిగత క్రమశిక్షణ ఉత్పన్నమై మూర్తిత్వం చేకూరుతుందని, మరీ ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఈ ఐడి కార్డు విద్యార్థులను సురక్షితంగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చే విధమైన సంరక్షణ ఉంటుందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుని కె గాయత్రి విద్యార్థులకు ఉద్బోధించారు. రమణయ్యపేటలోని ఏపీఎస్పీ జెడ్పీ స్కూల్ ప్లస్ ఇన్ఛార్జ్ సత్యవోలు శ్రీనివాస్ నిర్వహణలో ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ కందుకూరి పాల్ రాజు కృషితో సుమారు 1000 మంది విద్యార్థులకు ఐడి కార్డ్స్ ఈ రోజు అందజేయబడ్డాయి. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 7వ తారీఖున జరగబోయే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా విద్యార్థులందరికీ ఐడి కార్డ్స్ 7వ తారీఖులోగా అందజేయాలనే ఆకాంక్షతో ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు పాల్ రాజును అభినందించారు. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్పర్సన్ కర్రి దుర్గాదేవి మాట్లాడుతూ విద్యార్థులందరూ ఈ ఐడి కార్డులను ప్రతిరోజు తప్పనిసరిగా ధరించి పాఠశాలకు హాజరు అవ్వాలని కోరారు. ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ పాల్ రాజు మాట్లాడుతూ ఐడి కార్డు ధరించి విద్యార్థులు క్రమశిక్షణలో ఉండాలని, బాగా చదివి మీ మంచి నడవడికతో పాఠశాలకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అసిస్టెంట్ కిరణ్మయ్, కృష్ణవేణి, అన్నపూర్ణ, విజయలక్ష్మి, శంకర్ ప్రసాద్, ప్రకాష్, సూరిబాబు, మల్లికార్జునరావు, నాగార్జున, సుమన్, రామలక్ష్మి, భాష, క్లాస్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. సో మొట్టమొదటిగా మన హెడ్ మిస్సెస్ మేడం అండ్ our in charge and all the class teachers, thank you very much for your very great cooperation. 890 ఐడి కార్డ్స్ 6 days లో చేయడం అంటే చిన్న విషయం కాదు. ఓన్లీ మీ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల జరిగింది. సో వరుసగా 6th A, 6th B, 6th C, 6th D క్లాసెస్ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు అవసరమైన ఫిజికల్ ఎగ్జామ్ కు సాధన చేస్తున్న అభ్యర్థులు సరైన లాంగ్ జంప్ కోర్టు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారంతా కలిసి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్ ను సంప్రదించారు. డిఎస్డీఓ శ్రీనివాస్ కుమార్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ను సంప్రదించారు. తక్షణం 45,000 రూపాయలు ఖర్చు చేసి 4 లారీలు గొర్రెపూడి ఇసుకను తీసుకువచ్చి లాంగ్ జంప్ కోర్టును సిద్ధం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్డీఓ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా క్రీడా మైదానాన్ని ఎంతో అభివృద్ధి చేసిన తలాటం హరీష్ ను అభినందించారు. తలాటం హరీష్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలకు సాధన చేస్తున్న వారంతా మంచి ఫలితాలతో ఉద్యోగాలు సాధించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నారు. యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు సాధన చేస్తున్న వారంతా తాము కోరిన వెంటనే లాంగ్ జంప్ కోర్టును అభివృద్ధి చేసిన ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలయన్స్ సేవలు విస్తృతపరచాలని, గ్రామ స్థాయిలో కూడా క్లబ్లు స్థాపించాలని, సంస్థను మరింత బలోపేతం చేయాలని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. అలయన్స్ జిల్లా 106 గవర్నర్ అలై వనం శ్రీనివాసరావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జట్టి గ్రాండ్ లో జరిగింది. గవర్నర్ వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎక్కువ మందిని జీవితకాలపు సభ్యులుగా చేయాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఇంటర్నేషనల్ డైరెక్టర్ మాటూరి శిరీష మాట్లాడుతూ మనం చేసే సేవా కార్యక్రమాలు మన మ్యాగజైన్లను, న్యూస్ ఛానల్లోనూ వచ్చేటట్లు రిపోర్ట్స్ ఆర్సీకి, జెడ్సీకి, గవర్నర్కి అలాగే ఇంటర్నేషనల్కి కూడా పంపించాలని కోరారు. ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ బుచ్చిరామ్, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ కొయ్యన కుమారి, సౌత్ మల్టిపుల్ జాయింట్ సెక్రటరీ వరలక్ష్మి, ఆర్సీస్, జెడ్సీస్ దిలీప్ కుమార్, పూర్వ గవర్నర్ మునిరెడ్డి, కృష్ణప్రసాద్, గ్రంథి లలిత, భీమా, లీలా తదితరులు పాల్గొన్నారు. అందరికి హెల్ప్ చేసి మాకు మొక్కలు తెచ్చి ఏం చేస్తున్నాడు బోలంత పని చేస్తాను. అలా కదా నువ్వు కూర్చో, లాస్ట్లో ఒకసారి చూపించుకో సరదాగానే జోక్గానే 10 మంది ఉండగా ఒకసారి చూసాము. 440 షుగరు, 250 120 బీపీ ఉంది వాడికి. మరి ఇలాగే ఉంటుందిరా బాబు అని చెప్పి చేసాము. ఏదో తర్వాత తంటాలు పడుతున్నాడు పేషెంట్ తను. సో ఈ విధంగా ఉంటుంది. అంచేత మనకి ఐడెంటిఫై చేయలేము. సో మెడికల్గా అలా వెళ్ళొచ్చు. అలాగే పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఎవరైనా కాకినాడలో కానీ రాజమండ్రిలో కడితే నేను కూడా ఎంతో కొంత సహాయం, ఒక 10,000 15,000 నచ్చినందుకు పర్మనెంట్ ప్రాజెక్ట్ ఎవరు పెట్టినా ఎంతో కొంత నేను నా వంతుగా నువ్వేం చెప్పుకో, నా వంతుగా అక్కడ ప్రోగ్రామ్ని బట్టి ఆ ప్రాజెక్ట్ని బట్టి నా హెల్ప్ చేస్తాను. సో అంచేత ప్రతి ఒక్కరు పర్మనెంట్ ప్రాజెక్ట్, కొంచెం మంచి ప్రాజెక్ట్ చేయడానికి, లైఫ్ లాంగ్ గుర్తుండి ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సత్నాన్ని మనసులో ఉంది కానీ ఎప్పుడు చేస్తాడో తెలీదు. అది ప్రోగ్రామ్ అయితే ఉంది. శర్మన్ క్లబ్ నుంచి ఒక మంచి ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో ఉంది, చేస్తాడు, టైం తీసుకుంటున్నాడు. అలాగే మేము కూడా ఇంకా స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి, శ్రీ పద్మారావు నుంచి కూడా ఒక మంచి సర్వీస్ ప్రాజెక్ట్ చేయాలని, మీరు ఈ సంవత్సరం ప్రెసిడెంట్లు అయిపోయినా కూడా నెక్స్ట్ ఆ క్లబ్కి, 2 క్లబ్లకి కూడా మంచి పేరు తీసుకురావడానికి పర్మనెంట్ ప్రాజెక్టులు కూడా మంచి ప్లాన్ చేసుకోవాల్సింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో మన గవర్నర్ గారు మంచి హోటల్ ఇక్కడ అరేంజ్ చేసి మనందరికి కూడా ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ నిర్వహించడం మొట్టమొదటిసారిగా గవర్నర్ గారిని అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా గవర్నర్ గారు మన ఎల్ఎంఎఫ్ల గురించి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఈ ఎల్ఎంఎఫ్ల వల్ల మనకి గవర్నర్కి గారికి కాదు, మన జిల్లా అంతటికి కూడా మంచి పేరు మన ఇంటర్నేషనల్లో వచ్చిందంటంలో ఏ సందేహం లేదు. అందువల్ల ఇంకా ఎవరైనా ఎల్ఎంఎఫ్లు కట్టేవాళ్ళు ఉంటే కట్టి మన జిల్లా పేరుని 2nd నుంచి 1స్ట్కి తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం ఇప్పుడు ప్రెసిడెంట్లందరూ కూడా వారి చేసే కార్యక్రమాలు చెప్పినప్పుడు చూస్తే చాలా చక్కగా కూడా మన జిల్లా ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి ప్రోగ్రాంలు, మంచి సేవా కార్యక్రమాల గురించి ఇప్పుడు మన వాణిశ్రీ గారు మామూలుగా రాజమండ్రిలో ఇతర ప్రెసిడెంట్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇదే స్ఫూర్తితో మనంతా కూడా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివి. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఘనంగా 62వ హోంగార్డ్స్ యూనిట్ అవతరణ దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును మర్యాదపూర్వకంగా కలిసిన మత్స్యకారులు. ఫార్మా కంపెనీలు సముద్రంలోకి వేసిన పైప్లైన్ల వలన తమ వలలకు నష్టం వాటిల్లిందని ఆవేదన. భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాష్ట్ర ఎస్సీ సెల్ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు ఉద్ఘాటన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.